I'll be the last one left when the lights go out. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అశిష్పి 107 బ్లాగ్స్. ఈరోజు అయితే మీకు నేను బౌలింగ్ నేర్పించబోతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బాల్తోనే. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు అయితే యార్కర్, ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్ అన్నీ నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ మీరు దీన్ని అర్జెంటుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ మీరు ఈ వీడియో మీద ఒక 100 లైక్స్ చేశారనుకో, నేను నా బ్యాట్ కలెక్షన్, నా బాల్ కలెక్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ ఆ వీడియో. జస్ట్ మీరు 100 లైక్స్ చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీకు నా వికెట్స్ చూపిస్తబోతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నా వికెట్స్ చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే నా వికెట్స్. ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ నా వికెట్స్. ఇప్పుడైతే దీన్ని నేను స్ట్రైట్గా పెట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, దీన్ని అయితే స్ట్రైట్గా పెట్టేసాను. ఇప్పుడైతే బౌలింగ్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను బాల్ వేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఇలా పెడితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ బౌలింగ్ అయితే. ఇప్పుడైతే ఈ బాల్తోనే కరెక్ట్, ఇది ఎక్కువగా ఫుల్ టాస్ వెళ్తాయి, కానీ మీకు అన్నీ నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, యార్కర్ అయితే దీంతో పర్ఫెక్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ యార్కర్, అంతే, పర్ఫెక్ట్ యార్కర్. జాస్ప్రీత్ బుమ్రా ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువగా బౌన్స్ అవ్వదు కాబట్టి. కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా యార్కర్ వేసామనుకో ఫ్రెండ్స్, కరెక్ట్గా అక్కడే బౌన్స్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించబోతున్నాం. ఫస్ట్ మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా పెడితే మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పొజిషన్లో పెట్టి ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇలా కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే యార్కర్ ట్రై చేయబోతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టి ఫ్రెండ్స్ ఇలా వదలాలి. ఇంకా బ్యాక్ స్పిన్ కూడా నేను బాగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదిగోండి, నేను సైడ్ చేస్తున్నాను. ఏమో ఫ్రెండ్స్, నాకు కూడా తెలీదు, వికెట్ పడచ్చు, పడకపోవచ్చు, ఎందుకంటే మనం ఊహించుకోవాలి అక్కడ ధోని ఉన్నట్టు. ధోని అయితే యార్కర్ని వదలరు కదా ఫ్రెండ్స్. ఇంకా చూసాం, మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. అది పర్ఫెక్ట్గా వెళ్ళేది, కాకపోతే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెంలో మిస్ అయిపోయింది, అక్కడ బౌన్స్ అయింది, సైడ్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇది కానీ పాసిబుల్ అయితే 100 లైక్స్ మీకు మాత్రం ఖచ్చితంగా నా బ్యాట్ కలెక్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా బాల్ కలెక్షన్ కూడా నేను ప్రామిస్ చేసినట్టు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మళ్ళీ వెళ్ళి మన బాల్ తెచ్చుకొని మళ్ళీ యార్కర్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన బాల్ దొరికేసింది. మనం ఇప్పుడు మనం బ్యాక్ స్పిన్ యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ స్పిన్ ఎలా చెయ్యాలో, ఎలా మనం ఇలా వెయ్యాలో అవన్నీ మీకు నేర్పించబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బ్యాక్ స్పిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నేను యార్కర్ చేసాను అనుకో, మీకు మళ్ళీ బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్ వీడియో. అందుకని బ్యాక్ స్పిన్ ఎలాగంటే ఇలా పట్టుకొని ఇలా వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, జస్ట్ ఇదిగో నార్మల్గా ఇలా పట్టుకోవడం పర్లేదు, ఇలా వచ్చి ఇలాగా, లేదంటే ఇదిగోండి ఫ్రెండ్స్ అలా కాకపోయినా అది బ్యాక్ స్పిన్నే ఫ్రెండ్స్. అది ఫ్రంట్ అయినా అవ్వచ్చు, బ్యాక్ అయినా అవ్వచ్చు, ఎందుకంటే మనం వేసే దాన్ని బట్టది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ మనం ఇలా వదిలేమనుకోండి ఫ్రెండ్స్, ఇలా స్పిన్ చేస్తే అది బ్యాక్ అవుద్ది, లేదంటే ఇలా వదిలేసామనుకో డైరెక్ట్గా అది ఫ్రంట్ అవుద్ది. ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్గా మనం బ్యాక్ చేయాలనుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలా అనాలి. ఇలాగా చూపిస్తాను చూడండి, అలా చేయాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ డైరెక్ట్గా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. కాకపోతే ఇది బ్యాక్ ఫుల్ టాస్ అయిపోతున్నాను, యార్కర్ కూడా కాదు, బ్యాక్ స్పిన్ ఫుల్ టాస్. చూడండి, ఇది వికెట్ అయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం చూసుకుంటే అది ఎడ్జ్ తగిలింది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ వికెట్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళి బాల్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్రంట్ స్పిన్ చేద్దాం ఫ్రెండ్స్. నాకు ఎందుకు నవ్వు వస్తుంది తెలుసా ఫ్రెండ్స్, ఎందుకంటే అది కరెక్ట్గా అసలు ఎడ్జెల్లి టచ్ అవ్వ. ఇదే నా ఫస్ట్ టైం వికెట్ వేయడంలో నేను ఎడ్జెల్, అందుకని నాకు బాగా నవ్వు వస్తుంది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ స్పిన్ చెప్పాను కదా ఇందాక,
ఇలా కానీ లేదంటే ఇలా కానీ. ఇప్పుడు ఫ్రెండ్స్ స్పిన్ వేద్దాం ఫ్రెండ్స్. నేనైతే నాకు ఎలాగ అలవాటు ఫ్రెండ్స్, నాకు ఎలా అలవాటు, నేను ఎలా వేయలేను ఫ్రెండ్స్, నాకు ఇలాగే అలవాటు బాగా ఫ్రెండ్స్. అది యోకర్ స్పిన్ ఫ్రెండ్స్, అది ఒక పర్ఫెక్ట్ యోకర్ ఫ్రంట్ స్పిన్. మీరు చూసుంటారు, పర్ఫెక్ట్గా మీరు చూసుంటారు. అది ఒక ఫ్రంట్ యోకర్ పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఫ్రంట్ యోకర్ స్పిన్ అది నాకు కూడా తెలియదు, నేనే తయారు చేసుకున్నాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మన వికెట్ సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మన వికెట్ మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టాం. ఇప్పుడైతే ఏం చేద్దాం తెలుసా ఫ్రెండ్స్, మలింగ స్టైల్ వేద్దామా ఫ్రెండ్స్. ఇలా పెట్టి యా అని మలింగ స్టైల్ వేద్దామా ఫ్రెండ్స్. వేద్దామా ఫ్రెండ్స్, మలింగ స్టైల్లోనే కానీ యోకర్ వేద్దాం ఈసారి. ట్రై చేద్దాం వికెట్ పడుతుందో పద్దో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ వికెట్ ఫ్రెండ్స్. కాకపోతే ఫుల్ టాస్, యోకర్ కాదు, కాకపోతే ఫుల్ టాస్. పర్ఫెక్ట్ వికెట్ కాకపోతే పర్ఫెక్ట్గా అది సైడ్ కూడా వెళ్తుంది వికెట్. ఇప్పుడు మనం యోకర్ ట్రై చేద్దాం. నాకు ఫెయిల్ అయిపోయాం కదా, ఇప్పుడు ఎలాగైనా ఇయ్యాలి. ఇంకో ఫ్రెండ్స్ చూడండి యోకర్. ఓ ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోయాం ఫ్రెండ్స్. మన యోకర్లో యోకర్ అది పర్ఫెక్ట్గా వెళ్తుంది, కానీ అక్కడ బౌన్సింగ్ తర్వాత సైడ్ అటు ఇటు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ నా దగ్గర పోవాలి కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ బౌన్స్ అయ్యి ఇలాగ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఇలాగా అలాగే వెళ్ళిపోతుంది. ఇక్కడ యోకర్ అంటే ఇక్కడ కానీ బౌన్స్ అయ్యి వచ్చి వికెట్ పడతాం, దాన్నే యోకర్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే మన యోకర్కి ఇలాగే వెళ్ళాలి, ఇలాగ అలాగే వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం నేర్చుకుందామంటే మీకు చూపించబోతున్నా. అంత లోపల ఒక చిన్న బ్రేక్ ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా బ్రేక్ అయితే అయిపోయింది, జస్ట్ ఫర్ ఫన్ నేను అలా చెప్పాను. ఇప్పుడైతే మనం ఏం నేర్చుకోబోతున్నాం అయితే టాప్ స్పిన్ ఫ్రెండ్స్. టాప్ స్పిన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగ వచ్చి జాస్మిన్ బుమ్రా ఇలాగ వేయడం ఫ్రెండ్స్, కాకపోతే అది టాప్ స్పిన్ అవుతుంది. జాస్మిన్ బుమ్రా ఏమో యోకర్ కింగ్ అది ఫ్రెండ్స్. మనం అయితే టాప్ స్పిన్ వేస్తున్నాం, జస్ట్ లైక్ దిస్ అంతే చూపిస్తున్నాను. హోల్డ్ మాత్రం ఎలాగైనా పట్టుకుంటే పర్లేదు, ఇదిగోండి ఇలా అయినా పట్టుకోవచ్చు. ఇలా రిలీజ్ చేస్తే టాప్ స్పిన్ వెళ్తుంది, కాకపోతే ఫుల్ టాస్. మీకు ఏదో ఒక రోజు నార్మల్గా స్టంపర్తో కూడా మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. స్టంపర్తో ఎలాగ టాప్ స్పిన్, ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్ వేయాలో. ఇప్పుడైతే టాప్ స్పిన్ ఫుల్ టాస్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే వికెట్ పడదు అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఓ నిజంగానే పడలేదు ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే నిజంగానే పడలేదు నేను చెప్పినట్టు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, మనం ఏం చేయలేకపోతున్నాం, మళ్ళీ మిస్ అయిపోతుంది. మనమైతే ఇప్పుడు అయితే బాల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చెప్పబోతున్నాను, మీకు అర్థంగా ఉండదు. ఈ బాల్ నేను ఎలా తయారు చేశాను, ఇది ఒక జస్ట్ పేపర్ బాల్ ఫ్రెండ్స్. ఈ హోమ్ మేడ్తో తయారు చేసేసి ఇంకా హోమ్లో ఆడుకోవడానికి సేఫ్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని లోపల మొత్తం పేపర్ పెట్టేసి జస్ట్ నేను ఎల్లో టేప్ వేసాను, అది కూడా కరెంట్ టేప్ వేయాలి ఫ్రెండ్స్. మనం కొంచెం బౌన్స్ అవ్వాలంటే కరెంట్ టేప్ వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. అదేంటో తెలుసా ఫ్రెండ్స్, మీరు నాకు కామెంట్ చేయండి, మీకెవరైనా బెస్ట్ ఓల్డ్ క్రికెటర్స్ తెలుసా చెప్పండి ఫ్రెండ్స్. ఒక 15 seconds ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీకు టైము చెప్పండి ఫ్రెండ్స్. ఐ థింక్ సో ఇప్పుడు కామెంట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమైపోతున్నానంటే ఇన్ స్వింగర్ ఎలా అయినా పంచి ఫ్రెండ్స్. మలింగా టైప్ నేను పతిరానలాగా వేస్తాను. నా బౌలింగ్ స్టైల్ ఎలా అంటే, నేను నార్మల్గా నా బౌలింగ్ స్టైల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎలాగ వేస్తున్నాను, నార్మల్గా నేను ఎలా వేస్తాను.
నేను ఆల్మోస్ట్ అన్ని విధాలుగా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నా బౌలింగ్ స్టైల్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా నా బౌలింగ్ చూపిస్తానని. ఓకే, దాంట్లోనే ఇన్స్వింగర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అది ఇన్స్వింగరో కాదో నాకు కూడా తెలీదు, కానీ కొంచెం కర్వ్గా వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, వికెట్ పర్ఫెక్ట్గా వికెట్ వెళ్ళింది, కానీ ఇన్స్వింగరో కాదో మాత్రం నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒక పర్ఫెక్ట్ బాల్ అన్న మాత్రం నాకు తెలుసు. మనం మళ్ళీ యార్కర్ వేద్దాం ఫ్రెండ్స్. ఈసారి మాత్రం యార్కర్ మిస్ అవ్వకూడదు. అదే ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను యార్కర్. మళ్ళీ మిస్ అయిపోయింది. షిట్, మళ్ళీ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈసారి టాప్ స్పిన్. ఇందాక టాప్ స్పిన్ ఫెయిల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టాప్ ఇప్పుడు టాప్ స్పిన్ వేసాను ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను టాప్ స్పిన్ అయితే వేసాను ఫ్రెండ్స్. అసలు కొద్దిగా ఒక పర్ఫెక్ట్ టాప్ స్పిన్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దీనికి పార్ట్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 200 లైక్స్ చేస్తే ఒక 100 లైక్స్ ఏమో మీకు దీనికి ఫ్రెండ్స్ నా బ్యాట్ బాల్ కలెక్షన్ చూపిస్తాను. 200 లైక్స్ ఏమో రెండు సేమ్ ఫ్రెండ్స్. మీరు 100లో 200 చేసినా కూడా పర్లేదు ఫ్రెండ్స్. 200 లైక్స్ చేస్తే మీకు నేను పార్ట్ 2 రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. బౌలింగ్ ప్రాక్టీస్ పార్ట్ 2. నేనైతే బ్యాటింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్. బాయ్. ఓకే, మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో.